కర్ణాటక సీఎంకు ఈడీ జలక్, సిద్ధరామయ్యకు చెందిన 300 కోట్ల ఆస్తుల జప్తు. ముడా స్కామ్ లో మొదలైన చర్యలు, మనీ లాండరింగ్ అభియోగాలతో అటాచ్. తన భార్యకు ఆస్తులు బదలాయించారనే అభియోగాలు. లోకాయుక్త విచారణకు గురువారమే హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 300 కోట్ల రూపాయల ఆస్తులను ఇప్పుడు ఏదైతే కర్ణాటక సీఎం ఉన్నాడో, కాంగ్రెస్ ఆనిముత్యాలు ఇవన్నీ. కాంగ్రెస్ అంటేనే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటేనే స్కాములు, స్కాములు అంటేనే కాంగ్రెస్. A to Z అక్షరాలు ఉంటాయి కదా, ABCDEF అని, ఇట్లా మొత్తం జడ్డు దాకా ఉన్నటువంటి అన్ని అక్షరాలకు అన్ని అక్షరాల పేరు మీద ఒక్కొక్క స్కామ్ ఉంటుంది. సో ఇట్లా కాంగ్రెస్ అంటే స్కాము, స్కామ్ అంటే కాంగ్రెస్. సో కాబట్టి కాంగ్రెస్ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆయనకు సంబంధించినటువంటి 300 కోట్ల రూపాయల ఆస్తులను ఈడీ జప్తు చేసింది. ముడా స్కామ్లో ఆయన ఇరుక్కున్నాడు. ఇక రేపో మాపోయిన పదవి కూడా వీకేసేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఈడీ ప్రకటించింది నిన్న ఈ జప్తు చేస్తున్నట్టు. కానీ ఇక్కడ ఒక అంశం తెలుసుకోవాల్సింది ఏంటంటే, కాంగ్రెస్ సంబంధించినటువంటి వ్యవహారంలో ఇప్పుడు ఈడీ కర్ణాటక కాంగ్రెస్ విషయంలో ఈడీ దూకుడు చూపిస్తూ ఉన్నది. సిద్ధరామయ్యకు సంబంధించినటువంటి ఆస్తులను అవన్నీ జప్తు చేస్తూ ఉన్నది. మరి ఇదే ఈడీ తెలంగాణ స్టేట్ విషయంలో ఈ రేవంత్ రెడ్డి మీద కానీ, లేకపోతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద కానీ, వీళ్ళ మీద ఇదే ఈడీనే పోయి దాడులు చేసింది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద పైసల కట్టలు లెక్క పెట్టి మిషన్లను కూడా ఎత్తుకపోయింది. కట్టల మిషన్లను కూడా తీసుకుపోయారు లోపలికి. 2 రోజుల పాటు దాడులు చేసిరు. ఆ దాడులు చేసేటువంటి తాలూకు ఏమైంది, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటి మీద జరిగినటువంటి దాడిలో ఏం దొరికింది, ఆ దాంట్లో ఏమైనాయి, ఏ పత్రాలు దొరికినాయి, ఎన్ని పైసలు దొరికినాయి, పైసలు దొరకకుండానే మిషన్ నోట్ల కట్టలు లెక్క పెట్టే మిషన్ లోపలికి పోయినాయా, ఇవన్నీ ఏంటిది అనేది తేలలే. ఈడీ కూడా ఎక్కడ కూడా మరి దొరికిద్దనో దొరకలేదనో, పాపం పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అమాయకులు, సత్యహరిశ్చంద్రుడు, కలియుగంలో కనపడుతున్నటువంటి సత్యహరిశ్చంద్రుడు. ఆయన ఎలాంటి అవినీతి కానీ అవకతవకలకు కానీ ఎట్లాంటివి పాల్పడలేదు. సో కాబట్టి ఆయన దగ్గర ఏమీ దొరకలేదని చెప్పేసి అట్లన్నా ఒక సర్టిఫికెట్ అని ఇచ్చిందా? ఏమీ లేదు. దొరికిందని చెప్పలే, దొరకలేదని చెప్పలే, ఏమీ చెప్పలే. ఎంత దుర్మార్గమో చూడండి. అంటే ఇక్కడ మరి రేవంత్ రెడ్డి మీద, పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద ఈడీకి కానీ బీజేపీ కానీ ఎందుకు అంత ప్రేమ? దేనికోసం అంత ప్రేమ? మరి పెద్ద మూట కాంగ్రెస్ కోతా ఉంది, చిన్న మూట బీజేపీ కోతా ఉందా? లేకపోతే నిజంగానే వీళ్ళ మీద ప్రేమలు ఉన్నాయా? లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీ రెండు ఒకటేనా? ఏంటిది అసలు ఈ వ్యవహారంలో మొత్తం జరుగుతున్నటువంటి దాంట్లో ఈ కాన్స్పిరసీ ఏంటిది తేలాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక్కడే అర్థమైపోతుంది. సిద్ధరామయ్య ఆస్తులని ఒక కేసులో ఆయన దాన్నేమో జప్తు చేస్తారు. 300 కోట్లు, ₹1 ₹2 కాదు, 300 కోట్లు అంత విలువైనటువంటి ఆస్తులను జప్తు చేస్తారు. ఇక్కడనేమో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటి వాళ్ళ ఆఫీసుల మీద, వాళ్ళ కార్యాలయాల మీద దాడి చేస్తే దానికి సంబంధించినవి మాత్రం కనీసం ఈడీ ప్రకటించదు. ఏం దొరికిందో ఏం దొరకలేదో కూడా చెప్పదు కనీసం. మరి దీని ఆంతర్యం ఏంటిది? దీని కథ ఏంటిది చెప్పాలి. అంటే కాంగ్రెస్ బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో ఎట్లా కలిసిపోయినాయో చెప్పడానికి మరొక బెస్ట్ ఎగ్జాంపుల్. ఇంకొక ఎగ్జాంపుల్ ఏమో రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయి ఆప్ను విమర్శించడం, బీజేపీని పల్లెత్తి మాట అనకపోవడం. ఇక్కడనేమో పక్క రాష్ట్రం కర్ణాటకలో అవినీతి జరిగిందని అక్కడ చర్యలు ఉంటాయి, వాళ్ళ మీద కేసులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఇదే కాంగ్రెస్ మంత్రి మీద, కాంగ్రెస్ ముఖ్యమంత్రి మీద ఆరోపణలు వస్తే మాత్రం ఎలాంటి చర్యలు ఉండవు, ఎలాంటి కేసులు ఉండవు. ఈడీ వాళ్ళకు వైట్ సర్టిఫికెట్ ఇచ్చేసి పోతూ ఉంటుంది అనమాట, క్లీన్ సర్టిఫికెట్.